ఈరోజు సిపిఎం, సిపిఐ, సిఐ2, సిపిఎం, సిపిఐ వామపక్ష పార్టీల కార్మిక సంఘాలలో ఈరోజు దేశవ్యాప్త సమ్మె ఈరోజు ఉన్నది. కానీ అనేవాళ్ళ కారణం వల్ల ఈ కార్యక్రమం పోస్ట్ పడబడింది. ఈ కార్యక్రమానికి ఏఐటీసీ తాలూకా కార్యదర్శి చిన్నరాముడు గారికి మన ప్రభుత్వం ఆనాటి సమస్యలపైన అంగన్వాడీ కానీ ఆశా వర్కర్స్కి కానీ పన్ను భారం తగ్గిస్తా, వాళ్ళ వేతనం పెంచుతా అని ఆ రోజు అధికారం రాకుంసారి కూటమి ప్రభుత్వం చెప్పిన మాటలు ఈ రోజు కూడా అంగన్వాడీకి కానీ ఆశాలకు కానీ ఏమాత్రం గ్రామ పంచాయతీ సిబ్బందికి కానీ ఏమాత్రం వేతనాలు పెంచడం లేదు. అదే విధంగా ఆ రోజు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఆనాడు పని కోసం 12 గంటల పని విధానం కోసము ఆ రోజు భార్య భర్త వాళ్ళ చుక్కను తడిపి మన 12 గంటల పని విధానము బరువెత్తది, 8 గంటల పని విధానం మనకి ఎరుపు జెండా కావాలని ఆ రోజు చుక్క అద్ది ఎర్ర జెండాగా మోసిన వంటి కార్మిక చట్టాలను తెచ్చుకున్నాని ప్రధాన చట్టాలని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం 4 కోళ్లగా మారుతుంది. కానీ కార్మిక సమస్యల కోసం వస్తే మాత్రం మేము వామపక్ష పార్టీలుగా కార్మికుల కోసం ఎంతవరకైనా పోరాడతాం. కార్మిక సమస్యల పైన ఏమాత్రం కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏమాత్రం చిన్న చూస్తుంది. కాబట్టి అలాంటి జరగకుండా కూడా 2 వామపక్ష పార్టీలు సిఐ2, ఏఐటీసీ కానీ కార్మిక సమస్యల పైన సమాజం పొందొచ్చినా కూడా ఖచ్చితంగా కార్మిక సమస్యల పైన మేము పోరాడతాం. కార్మికుల హక్కుల కోసం కూడా మేము అడుగుతాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ కూడా ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ కూడా కళ్ళు తెరిపిస్తామని సమూహంగా తెలియజేసుకుంటూ కార్మిక చట్టాలని ఖచ్చితంగా ఇక్కడ చూడడం అట్టే ఉండాలా, కానీ కార్మిక సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంటామని తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన చెప్పుకుంటూ సలహా కొట్టినాను. వర్కరు సుబేదా మేడం గారు మాట్లాడుతూ కోరుతున్నాం. సమావేశానికి 20వ తేదీ యాక్చువల్గా ధర్నా అని మేము అనుకున్నాము. కానీ కొన్ని సమస్యల వల్ల, కొన్ని కారణాల వల్ల ఈ ధర్నాను విరమించుకొని ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాము. ముఖ్యంగా కార్మికుల గురించి ఎన్ని బాధలు ఉన్నాయో మేము చెప్పుకుంటున్నా కూడా గవర్నమెంట్కు వినపడడం లేదు. కానీ ఇలాగే కొనసాగిస్తే ఇంకా ఉధృతంగా మేము సమ్మెలు కొనసాగిస్తాము. ముఖ్యంగా ఆశా, అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళ సమస్యల గురించి తెలియజేస్తున్నాను. మాకు ప్రభుత్వము రాకమునిపే వచ్చిన తర్వాత కూడా మీకు మీ శ్రమకు తగ్గ వేతనాలు ఇస్తామని చెప్పినారు. కానీ ఇంతవరకు కూడా ఈ ప్రభుత్వము ఎటువంటి స్పందన లేకుండా మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయని తెలుపుకుంటున్నా కూడా ఏమీ పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ఎన్నో యాప్స్ ఇచ్చినారు, ప్రతి ఒక్కటి ఆన్లైన్ చేయమంటున్నారు. దానికి తగ్గట్టు సెల్ ఫోన్లు కూడా ఇవ్వటం లేదు. ఈ విధంగా పని భారం కూడా ఎక్కువగా ఉంది. ప్రతి రోజు కూడా మాకు ఏదో ఒక సమస్య, ఏదో ఒక వర్క్ పెడుతూనే ఉన్నారు. ఆన్లైన్ వర్క్ అని, రికార్డు వర్క్ అని, ఈ విధంగా ప్రతిదీ కూడా చేస్తున్నారు. కానీ మా జీతాల విషయం అయితే ఏమీ కూడా పలకడం లేదు. కాబట్టి మా పనికి తగ్గట్టు, మా శ్రమకు తగ్గట్టు మాకు వేతనాలు పెంచి మా ఉద్యోగాలని పర్మనెంట్ చేయాలని అంగన్వాడీ వాళ్ళు కూడా ఎంతో శ్రమ పడుతున్నారు. మా కార్మికుల సమస్యలు మేము తెలుసుకుంటున్నాం, అయినా మీరు పట్టించుకోవడం లేదు. మేము చివరిగా చెప్తున్నాము, ఈ సమస్యలను మీరు పరిష్కరించకపోతే ఇంకా ఎక్కువగా ధర్నాలు చేసుకోమని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తూ విరమించుకుంటున్నాను. అంగన్వాడీలు కానీ వాళ్ళకి జీతాలు పెంచవలసిందే. గ్రామ పంచాయతీలు కానీ, స్వచ్ఛ భారత్లు కానీ మన ప్రభుత్వాలు వాళ్ళకి పర్మనెంట్ చేసి ఉద్యోగాలు, వాళ్ళకి జీతాలు పెంచి వాళ్ళకి. జిల్లా అధ్యక్షులు లక్ష్మణ గారికి దేశవ్యాప్తంగా ఈరోజు సార్వత్రిక సమ్మె చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల పాకిస్తాన్, ఇండియాకు సంబంధించి కొంత యుద్ధం జరగడం వల్ల దీనికి సంబంధించి మన వాళ్ళు నాయకులంతా దీన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం జూలైలో కూడా మొదలవుతుంది. కాబట్టి మీరందరూ ముఖ్యంగా మేము తెలియజేసేది ఏమంటే, మోడీ గారు గెలవక ముందు సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తానని చెప్పడం జరిగింది. ఆయన 14 సంవత్సరాలు అయింది ఆయన ప్రధానమంత్రి అయ్యి, అయినా ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వలేదు. అదేవిధంగా మోడీ గారు పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని చెప్పారు, పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానన్నారు, నిరుద్యోగ భృతి కల్పిస్తామన్నారు.
ఏమీ చేయలేదు. అంతేకాకుండా ఈ మధ్య గత ప్రభుత్వము చేనేత కార్మికులకు 24,000 నేతన నేస్తం కింద ఇచ్చేది. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము సూపర్ 6 పథకాల వల్ల చేనేత కార్మికులకు చాలా అన్యాయం జరిగింది. వాళ్ళకు 24,000 కాదు 36,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నిత్యావసర వస్తువు ధరలు విపరీతంగా పెరిగాయి. దాని ద్వారా నేతన నేస్తం కూడా పెంచాలని చెప్పి కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఆశా అంగన్వాడీ పంచాయతీ వర్కర్లకు కూడా పర్మనెంట్ చేయాలని, వాళ్ళకు కూడా వేతనం 26,000 ఇవ్వాలని, వాళ్ళకు కూడా ఈ మధ్యకాలంలో పని భారం ఎక్కువైపోయింది. గతంలో మనకు స్వాతంత్రం రాకముందు 8 గంటల దినం కొరకు పోరాటం చేయడం జరిగింది. అయినా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాల వల్ల 8 గంటలపై పంచాయతీ వర్కర్ల వాళ్ళకు కూడా 8 నుంచి 10 గంటలు, ఆశా వర్కర్లకు కూడా 8 గంటల నుంచి 10 గంటల దాకా 2 గంటలు ఎక్కువ పని చేయించుకోవడం జరుగుతూ ఉంది. ఇది చాలా అన్యాయం. అంతేకాకుండా వాళ్ళ కోరిక మేరకు వాళ్ళకు వేతనాలు కూడా చాలా తక్కువగా ఇస్తున్నారు. వాళ్ళు చేసే పనిని బట్టి కూడా వాళ్ళకు వేతనాలు ఇవ్వడం లేదు. అంతేవిధంగా వామపక్ష పార్టీలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలియజేసినప్పుడు ఉపాధి హామీ పథకం కింద సంవత్సరానికి 200 రోజులు పని కల్పిస్తామని చెప్పి అప్పట్లో ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఆ ఉపాధి హామీ పథకం కూడా ఈ మధ్యకాలంలో తీసివేయడం జరిగింది. దాన్ని కంటిన్యూ చేయాలని, అదేవిధంగా వర్షాల నుంచి కూడా చాలా ఇది రైతులకు చాలా నష్టపోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, కేంద్ర ప్రభుత్వం అయితేనేమి వారికి కూడా ఎటువంటి సహాయ సహకారాలు అందించడం లేదు. అవి కూడా తక్షణమే అమలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే చేనేత కార్మికులు రాష్ట్రంలో 2 లక్షల మంది ఉంటే కనీసం ₹1 కూడా చంద్రబాబు నాయుడు కేటాయించడం చాలా దారుణము. అందులో చేనేత కార్మికులు, కండె చుట్టే వాళ్ళు, రంగు వేసేవాళ్ళు,